పేదల కళ సొంత ఇల్లు. ఆ సొంత ఇల్లు కళ నెరవేరితే పేదల కళ్ళల్లో ఉండే ఆనందాన్ని మనం ఆస్వాదించవలసిందే కానీ మాటల్లో చెప్పలేం. అందుకే నేను గ్రామీణ ప్రాంతం నుంచి వచ్చాను, పేదల మధ్య పెరిగాను, వారి జీవన స్థితిగతులు నేను చూశాను బాల్యం నుండి. సొంతిల్లు అన్నది వారి జీవిత కాలపు కళ, అది వారి ఆత్మ గౌరవం. కిరాయి ఇళ్లలో ఉండి ఇంట్లో ఎవరైనా చనిపోతే ఇంటి యజమాని ఒప్పుకోకపోవడంతో భౌతిక కాయాన్ని ఆఖరి చూపు కోసము ఇంటికి కూడా తీసుకురాలేని వాళ్ళ పరిస్థితి, బాధ వర్ణాతీతం. ఆ దుస్థితి నుంచి వాళ్ళని బయటకు తేవాలన్న సంకల్పంతో ఇందిరమ్మ ఇళ్లకు శ్రీకారం చుట్టాం. ఇది నా ఇల్లు అని పేదవాడు ధైర్యంగా ఆత్మగౌరవంగా బతికే పరిస్థితి రాష్ట్రంలో తీసుకువస్తున్నాం. అందుకే మొదటి విడత 22,500 కోట్ల రూపాయలు కేటాయించి 4,50,000 ఇందిరమ్మ ఇళ్లను మంజూరు చేశాం. గత ఫిబ్రవరిలో ఈ పథకాన్ని ప్రారంభించుకున్నాం. కేవలం 13 నెలల కాలంలోనే రాష్ట్రంలో 1,20,000 ఇండ్లను పూర్తి చేసుకొని నిన్ననే ఆదిలాబాద్ జిల్లా నుంచి రాష్ట్రం నలుమూలల ప్రారంభోత్సవం చేసుకున్నాం. మరొక 1,00,000 ఇండ్లు సెప్టెంబర్ నెల లోపల పూర్తి చేసుకొని సెప్టెంబర్ వరకు 2,20,000 ఇండ్లను పేదలకు అంకితం చేయడం ద్వారా పేదలను ఇంటి యజమానులుగా చేసి ఆత్మగౌరవంతో బ్రతికే విధంగా ఈనాడు రాష్ట్ర ప్రభుత్వం ప్రయత్నం చేస్తుంది. అదేవిధంగా కొత్తగా ఇంకొక 2.5 లక్షల ఇండ్లను ఇల్లు రాని పేదలకు కేటాయించాలని ప్రభుత్వం నిర్ణయం తీసుకున్నదని తెలియజేయడానికి నేను సంతోషపడుతున్నాను.